హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో ఒక మంచి స్నాక్ చూద్దామండి. ఈ దీపావళికి చాలా క్రంచీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే మంచి స్నాక్ చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మనకి స్నాక్ కూడా స్టోర్ చేసుకుంటే 2 months వరకు స్టోర్ అవుతాయి, నిల్వ ఉంటాయండి. చాలా మంచి రెసిపీ. అయితే దీనికోసం ముందుగా ఇలా ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు వరకు పల్లీలని ఇలా వేయించుకోవాలండి. షాలో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అది ఏమీ వేయనవసరం లేకుండా ఈ విధంగా సిమ్లో పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలపై ఉండే పొట్టు అంతా కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం పొట్టు వలిచిన పల్లీలని ఈ మిక్సీలో వేసేసుకోవాలండి. అలాగే 1 కప్పు సూజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని వేసేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఈ రెండు కూడా మనం ఒక్కసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి కొద్దిగా జీలకర్ర కానీ వాము కానీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం నువ్వులు ఉంటే నువ్వులు యాడ్ చేసుకోండి. తినేటప్పుడు క్రంచీగా చాలా బాగుంటాయి. అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం పిండిని చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలండి. చాలా మంచి రెసిపీ, టేస్టీ రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇలా వాటర్తో పిండి అంతా కలుపుకున్న తర్వాత మనం ఒక 10 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి మనం సూజీ రవ్వ వేసాం కదా, ఇది వాటర్ అంతా కూడా పీల్చేసుకుని ఇంకొంచెం గట్టిగా అవుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. అలాగే మైనస్ రెసిపీస్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఒక్కసారి మైనస్ రెసిపీస్ని విజిట్ చేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు మీకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి. లేదు సరిపోతుంది అంటే ఈ విధంగా మనం జంతికలు వేసేసుకోవచ్చు. నేను ఈ స్టార్ ఉన్న ప్లేట్ పెట్టుకుని వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకోవచ్చు. ఇలా గట్టిగా కలుపుకున్న పిండిని ఈ జంతికల చట్రంలో పెట్టుకుని జంతికల్లాగా ప్రెస్ చేసుకుంటే చాలా టేస్టీగా మనకి జంతికలు రెడీ అయిపోతాయండి, మురుకులు అనేవి. నేను ఒక ప్లేట్కి ఈ విధంగా కొంచెం నూనె రాసుకుని ఇలా దీని మీద ముందుగా వేసేసుకుంటున్నానండి. మీకు నచ్చిన షేప్లో మీరు ఇలా అన్నీ కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ జంతికలని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉండే మిగతా రెసిపీస్ని కూడా ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇంతేనండి, చాలా టేస్టీగా మనకి పల్లీలతో మురుకులు రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి మన రెసిపీ అనేది ఫార్వర్డ్ అవుతుంది. అలాగే తప్పనిసరిగా మైనస్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల మైనస్ రెసిపీస్లో పెట్టే ప్రతి రెసిపీ కూడా అందరికంటే ముందుగా మీ వరకు వస్తుంది. ఇంతేనండి, 2 వైపులా ఈ మురుకులని కాల్చుకుంటే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా మనకి పల్లీలతో మురుకులు అనేవి రెడీ అయిపోతాయండి. ఇంతేనండి, చాలా మంచి రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.